హైదరాబాదితులు ఇవాళ కేటీఆర్ తోనే ముఖాముఖి కావడం జరిగింది. వాళ్ళ కష్టాలు కూడా చెప్పుకోవడం జరిగింది. మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? మేము వచ్చేసి గాజుల రామారం నుండి వచ్చామండి. నా పేరు కృష్ణవేణి. మేము మొన్న ఏదైతే డిమాలినేషన్ అయిందో ఆ డిమాలినేషన్ పరంగా కేటీఆర్ తోటి కలిసి మాట్లాడదామని వచ్చామండి. మేము రూపాయి పోగు చేసుకొని రోడ్డు మీద వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని అడుక్కొని ఆ రూపాయి తోటి ఇల్లు కట్టుకుంటే అదే మళ్ళీ రోడ్డు మీదకి మమ్మల్ని తీసుకొచ్చి పడేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మాకేం న్యాయం చేయలేదండి. వచ్చింది ఏమీ లేదు. ఏం భరోసా ఇచ్చారు కేటీఆర్ గారు మళ్ళీ ఖచ్చితంగా ఏ రోడ్డు మీదకి అయితే మీరు వచ్చామంటున్నారో ఎక్కడైతే నిలబడ్డారో అక్కడే మిమ్మల్ని బలంగా నిలబెడతానని భరోసా ఇచ్చారండి. చాలా బాగా అనిపించింది. అంటే సార్ కూడా మంచిగా స్పందించారు, మాకు భరోసా ఇచ్చారు. ఎవరైనా కలిసి ప్రయత్నం చేశారా? రాజకీయ నాయకులు ఎవరైనా సపోర్ట్ చేశారు? లేదండి, ఇంతవరకు మమ్మల్ని దగ్గరికి తీసిన వాళ్ళు ఇక్కడికి నేను మాత్రమే వచ్చాను, కానీ మాలాంటి వాళ్ళు అక్కడ 10-15 మంది ఉన్నారండి. వీళ్ళంతా మా బస్తీ వాసులే. వీళ్ళందరి ఇంట్లో కూడా కూలగొట్టారు. ఆ రోజు కాళ్ళు పట్టుకున్నా ఆగలేదు, జేసీబీలో కడ్డుపోయినా ఆగలేదు, ఏం చేయలేదండి. మాకేం సపోర్ట్ చేసింది లేదు వాళ్ళు. మాకు పేపర్ ఉంది, స్టే ఆర్డర్ ఉంది, అన్నీ ఉన్నాయండి. ఆ స్టే ఆర్డర్ చూపించినా కూడా ఏది చూపించినా కూడా అక్కడ మమ్మల్ని అది చేయలేదు. మేము అక్కడ వచ్చేసి ఇప్పుడు 13 సంవత్సరాలు ఉంటున్నామండి. అయినా కూడా మాకు ఏమీ లేదు. అదే ఒకప్పుడు రేవంత్ రెడ్డి అదే గాలిపోచమ్మ బస్తీ అంటారు, గాలిపోచమ్మ బస్తీ దగ్గరికి వచ్చి లేని వాళ్ళంతా కట్టుకోండి చేయండి అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ సీఎం సీటు ఎక్కి అదే ఏ రోడ్డు మీద అయితే నిల్చొని మాట్లాడాడో అదే రోడ్డు మీదకి మమ్మల్ని తీసుకొచ్చాడండి. ఏం చెప్తున్నారు ప్రభుత్వానికి? మీరు ఈ స్థితిలో ఉన్నారు, కనీసం ఇప్పటి వరకైనా మీ పట్ల స్పందించడం కానీ మీకు న్యాయం చేద్దామని కనీసం నష్టపరిహారం కూడా ఇచ్చే దుస్తులు లేదండి. మా డిమాలినేషన్ అయినాక ప్రతి ఒక్క పార్టీ బయట పార్టీ వాళ్ళు వచ్చారు. అదే మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి మాట్లాడారు, ప్రతి ఒక్క పార్టీ వచ్చారు, కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి మాకు అక్కడ భరోసా చెప్పడం కానీ మాట్లాడింది కానీ ఏమీ లేదు. ఇంతకు ముందు డబుల్ బెడ్రూమ్లు అప్లై చేసుకున్న వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదండి. ఇప్పుడు మా ఫ్లాట్లు పోతే ఈ ఫ్లాట్లు పోయిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటున్నారు. ముందైతే అప్లై చేసుకున్న వాళ్ళకి ఇవ్వండి, తర్వాత మాకు భరోసా ఇద్దరు అని అడుగుతున్నాను. ఎట్లా అనిపిస్తుంది ప్రజాపాలన? ఇంద్రమరాజు కాంగ్రెస్ ఏమీ లేదండి. కాంగ్రెస్ చేసింది కానీ ఏమీ లేదు, చూసింది కానీ ఏం లేదు. మేము ఇక్కడ కొంతమంది లక్షల మంది ఉన్నామండి. ఇదే హైదరాబాద్లో లక్షల మంది ఉన్నాం. కొంతమందికి డ్యూటీలు ఇచ్చి మీకు డ్యూటీలు ఇచ్చామంటే లక్షల మంది 100 మంది తీసుకొచ్చి లక్షల మందిని చేస్తారా అండి? మాకంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఏం లేదండి. సార్ ఇప్పటికైనా చేశారు. రోడ్డు మీద వేసే వాళ్ళని వేసారు. ఇప్పటికైనా ఇంట్లో ఉండే వాళ్ళని ఉండనివ్వండి సార్. మాకేదన్నా న్యాయం చేయాలనుకుంటే చెయ్యండి. మేము ఖచ్చితంగా న్యాయం కావాలనే పోరాడుతున్నాం. అయితే పిత్రమాసం ఉండే ఆ రోజు పొద్దుగాలనే 5 గంటలకు అట్లా వచ్చి ఇక కూలగొట్టడమే స్టార్ట్ చేసారు. మేము వస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. ఇక పిల్లల్ని అట్లా పడుకోబెట్టినాము, అట్లానే ఉన్నాము. ఇక హైదరాబాద్ వచ్చిరని దెబ్బ ఇక అట్లా లేపించి బయటకు వచ్చినాం మేమంతా. ఇక సామాన్ తీసేటి వరకు కూడా మాకు టైం ఇవ్వలేరు వాళ్ళు, కూలగొట్టుడే అంతే సార్. ముందు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. కబ్జా చేసిన ఇలా కొని కట్టుకున్నారా ఏంటి? అసలు కబ్జాలు అయితే చేయలేము సార్. ఇక అక్కడ కోరి ఉంది, కోరికి ఇక గుడిసిపేసి ఇక అట్లా చేసి మాకు లేదు కదా ఇల్లు అనేసి ఇక గుడిపేసి అట్లా డబ్బులు కొన్ని ఇచ్చి మా బస్సులో లీడర్లు ఉంటారు కదా వాళ్ళతోని మేము వేపించుకున్నాం. మట్టి అట్లా వేసి కట్టుకొని ఉండాల. చిన్న వాళ్ళకి లారీలు ఉంటాయి. అయితే మాకు హెల్ప్ చేసిరు, వాళ్ళు అంతా హెల్ప్ చేసిరు అని ఇక గుడిసెలు అట్లా వేసుకున్నాము. రూమ్ లో ఒక్కొక్క రూమ్, అంత పెద్దగా ఏం కట్టుకోలేము. డబుల్ బెడ్రూమ్ ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేసిరా? మా వరకు ఎవరు రాలేరు సార్, ఇప్పటివరకు ఏం రాలేరు. ఇప్పుడు ఆటోలు కూడా నడుస్తలేదు. మా ఆయన వాళ్ళు ఆటోలు నడిపిస్తారు. అది కూడా ఇక డీజిల్ ఆటోలు, పెట్రోల్ ఆటోలు అని ఇక్కడ బంద్ పెట్టవద్దు, ఊరికెళ్ళి నుంచి ఇటు నడిపివద్దు అని. ఎట్లా బతకాలి సార్? ఆటో వల్ల నష్టం అయిపోతుంది, ఫ్రీ బస్ వల్ల ఇక్కడ మీ ఇల్లు కూడా కూలగొట్టారు. అది పల్లెటూరు నుంచి వచ్చి ఆటో ఇక్కడ మన సిటీలో నడిపివద్దంట, డీజిల్ బండిలు ఏమన్నా అట్లా పెడుతురు కదా ఇప్పుడు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఇల్లు ఎప్పుడు కూలగొట్టారు? మీరు ఏ విధంగా ఇబ్బంది పడతారు? గాజుల రామవరం 125 డివిజన్ గాలిపోసమ్మ బస్తీ. దసరా ముందు పెద్దల మాస రోజున పొలగొట్టారు. మాకు వచ్చి తెల్లవారుజాము 4 గంటల నుంచే మొదలు పెట్టారు. ఇంట్లో ఎవరున్నా కానీ లేడీస్ కానిస్టేబుల్ని వీళ్ళని తీసుకొచ్చారు. లేడీస్ని లాగేశారు. ప్రెగ్నెంట్తో ఉన్న లేడీని కూడా లాగారు.
కాళ్ళు చేలు పడిపోయిన ఒక ముసలాయిని కూడా లాగారు. ఒక ఆమె ఫిట్స్ వచ్చి పడిపోయింది, ఒక ఆయన హార్ట్ అటాక్ వచ్చింది. అయినా కానీ వదలలేదు, మొత్తం వీళ్ళన్నీ కొలగొట్టారు. మాకు పండగ లేదు, ఆ రోజు ఏమీ లేదు. మీరు ఎవరి దగ్గర కొన్నారో చెప్పండి అంటున్నారు. మేము ఎవరి దగ్గర కొనలేదు, కొన్నామని ఎట్లా చెప్తాం? మరి ఎట్లా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడ? మేము 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 20 సంవత్సరాల నుంచి. మీరే ఆ ప్లేస్ లో ఇల్లు కట్టుకున్నారు? మేమే కట్టుకున్నాం. అంటే ప్రభుత్వ ప్లేస్ కదా అది, మరి ప్రభుత్వం అంటే మరి మేము కొండలు కొట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ ప్రభుత్వం? కొండలన్నీ రాళ్ళు కొట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? మేము కొట్టిన రాళ్ళన్నే కదా ప్రతి ఇంటికి సప్లై చేసుకున్నారు. మీరు కూడా పెద్ద పెద్దోళ్ళు కూడా అదే రాళ్ళు తెచ్చుకున్నారు కదా కట్టుకోవటానికి. మరి అప్పుడు లేని ప్రభుత్వం ఇప్పుడు ఎలా వచ్చేసింది మాకు? మేము కట్టుకున్నా ఎలా కొలగొడతారు వచ్చి? ఎక్కడో కొండలు గుట్టలు ఉన్న ప్రాంతాల్లో మీరు వాటిని చదును చేసి అక్కడ ఇల్లు కట్టుకున్నాం. 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. గతంలో ఎప్పుడైనా ఇబ్బంది జరిగిందా? మాకు ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ జరగలేదు. కాంగ్రెస్ వచ్చినాక మరి ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చెప్తాం, మా జాగా మాకు కావాలి, మేము ఎక్కడున్నామో మా జాగా మాకు కావాలి అంతే. కేటీఆర్ కలిసారు, ఎట్లా అనిపించింది? ఏ విధంగా మీకు హామీ ఇచ్చారు? మీకు ఇస్తామమ్మా అని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పిస్తామని చెప్పి కొట్లాడతామని చెప్పారు. మా వల్ల కేసు కూడా గెలిపిస్తామని చెప్పేసి అన్నాడు. మాకు మళ్ళీ అక్కడ అనాథాశ్రమం కూడా కట్టారు, దుర్గా అమ్మ అనాథాశ్రమం. అందులో చిన్న చిన్న పిల్లలు ఒక 7 మందిని పెట్టుకుని మా చెల్లె చేస్తుంది, అందులో మా చెల్లె కట్టించింది. అది కూడా కొలగొట్టారు, పిల్లల్ని కూడా బయట తీసేశారు. ఒకవైపు ప్రభుత్వం ఏమో ప్రజాపాలన, పేదల పాలన, పేదలంటే మేము వాళ్ళ హక్కులు చేర్చుకుంటున్నాం అని అంటున్నాం. హక్కులు తీర్చుకుంటలేదు, రోడ్డు మీద గెంటుతున్నారు మమ్మల్ని అంతే. హక్కులు ఏం తీర్చుకోవట్లేదు, రోడ్డు మీద పడేసాడు. ఈ రోజు మేము అప్పుడు నీళ్లు లేక తిండి లేక ఏమీ లేక గుళ్ళో ఉన్నాం 3 రోజులు. ఏ గ్యారెంటీ రాలేదు.